బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనిషి అవతారం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గర్భంలోనే తప్పులు చేస్తారని చెప్తారు. అటువంటి తప్పులను క్షమించి ఉద్ధరించమని ఎందుకు ఈ ప్రపంచానికి, ఈ భూలోకానికి ఈ జీవిగా ఎందుకు పుట్టించావో ఏం తెలియదు. నువ్వు ఏం చేస్తే అది అంతే. నువ్వు శిక్షిస్తే శిక్ష పడుతున్నాం, నువ్వు సంతోషపెడితే సంతోషపడుతున్నాం. కీలు బొమ్మలాట, తోలు బొమ్మలాట రెండు ఒకటే. కీలు బొమ్మలు కీ ఇస్తే కాసేపు ఆడుతుంది, తోలు బొమ్మ ప్రతి మూమెంట్కు ఆడించాల. అట్లా కొంతమంది కీలతో ఆడేటువంటి వాళ్ళు ఉన్నారు. కీ ఇస్తే బ్యాటరీ వేసిన కరెంట్లో రీఛార్జర్ అయినప్పటికి కూడా అది అయిపోయేంత వరకు ఆడుతూ ఉంటారు. చూడండి, మిమ్మల్ని ఆడించాలా, నేను ఆడించిన పని లేదు, నేనే ఆడుతున్నాను అని ఆడే జనం ఉన్నారు. కీలు బొమ్మలు. ఇక తోలు బొమ్మలు అంటారా? తోలు బొమ్మలు 10 వేళ్లకు 10 దారాలు కట్టుకొని ఒక్కొక్క బొమ్మకు 5 అవయవాల్ని దారాలతో ఆడిస్తుంటారు. చెయ్యి పైకెత్తటం, 2 చేతులు పైకెత్తటం, కాళ్ళను పైకి ఎత్తటం, కాలుతో తన్నటం, యుద్ధం చేయటం, కత్తి పట్టుకొని యుద్ధం చేయటం, ఇవన్నీ కూడా ఒక 2 బొమ్మలతో 10 వేళ్లతో ఆడిస్తూ ఉంటారు. ఒక చిన్న తెరలాగా వేసి, తెల్లగా ఉండేటువంటి తెరలాగా వేసి ఒక దీపం పెట్టి ఆ దీపం యొక్క నీడలో ఆడిస్తూ ఉంటారు. చూసేవాళ్ళకి ఎంత ప్రమాదవుతుందంటే నిజంగా అక్కడ ఆడుతున్నారేమో అనేటువంటి ఒక భావన తీసుకొస్తారు. ఆడించేవాళ్లే పాడుతూ ఉంటారు, వాళ్ళదే మాటలు. అటు ఆడగొంతు, అటు మనిషి గొంతు, మగవాడి గొంతు. పిల్ల బొమ్మ ఉంటే పిల్ల గొంతు. అరుపులు, పక్షుల అరుపులు కానీ, గుర్రాల అరుపులు కానీ, అవి కూడా ఒక గొంతు. ఇట్లా ఇది తోలుబొమ్మ ఆట. ఇప్పుడు మీరు దానికి మనం చూడలేము. మనం పూర్వం చేస్తూ ఉండ్రి. ఒక 20-25 సంవత్సరాల కిందట జరిగేది. ఇప్పుడు ఆ విద్య లేదు, నశించిపోయింది. ఎక్కడెక్కడో ఉండొచ్చు, దాన్నే టీవీలో కూడా చూపించవచ్చు. అదొక్కటే ఇప్పుడు మనకు ఆధారం, ప్రత్యక్షంగా ఆధారం లేవు. అటువంటి తోలుబొమ్మలు పెట్టెలు మా ఆశ్రమానికి తీసుకొచ్చారు, ఎవరో ఇచ్చారు. రామాయణం అది తోలుబొమ్మలది. మీరు మ్యూజియంకి వెళితే చూడొచ్చు. ఆ పెయింటింగ్స్ కూడా అప్పటి కాలం యొక్క పెయింటింగ్స్ ఇప్పుడు కూడా ఇంకా తొడిచిపోలేదు. అవి కాయగూరలతో, ఆకుతో చేసేటువంటి ఆ రంగు మిశ్రణం, ఆ రంగు ఎప్పటికీ పోలేదు. ఆ తోలు మీద వేస్తే, తోలు అనుకోండి, ప్రాణుల తోలు అది, ఇంకా మనం ఏం చెప్పలేము దాన్ని. అది ఉండేదే విద్య, అది అటువంటి విద్య అది. ఆ తోలు మీద వేస్తే ఆ తోలు పురుగు పట్టదు. వేసినటువంటి రంగు ఆ తోలుకి పురుగు పట్టుకోకుండా ఉండేటువంటి ఒక మెడిసిన్ లాగా ఉంటుందేమో, తెలియదు దానికి. చెడిపోవు ఎన్నేళ్ళు పెట్టినా కూడా. పెట్టెల మీద రాస్తారు రామాయణం, మహాభారతం అని. ఒక్కొక్క పెట్టె, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెట్టె ఆడిచ్చేవాళ్ళు. ఈరోజు రామాయణం. కొన్ని చోట్ల టికెట్ పెట్టేవాళ్ళు, కొన్ని చోట్ల అక్కడ ఆ ఉండేటువంటి రెడ్డీస్, పటేల్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఖర్చులంతా ఇచ్చి వాళ్ళు ఆడించేవాళ్ళు. వాళ్ళ యొక్క నామకరణ ఉత్సవాలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ అట్లా ఆడించేవారు.
ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే నేను చూశాను చిన్నప్పుడు కాబట్టి. ఎంత డీటెయిల్ తప్పకోకుండా ఒకటొకటిగా చెప్పుకున్నాను మీ దగ్గర. నేను కూడా వెళ్ళి తోలుబొమ్మల ఆట చూశాను. నేను కూడా ఒక బొమ్మని పట్టుకున్నాను ఒకసారి. ఎందుకంటే మమ్మల్ని అంతా బాపనోళ్ళు పలకాయ అని చెప్పేసి పైకి పిలిచి నాకు ఒక బొమ్మని చేతికి ఇచ్చారు. నాకు ఆంజనేయుడు బొమ్మని ఇచ్చాడు. ఆంజనేయుడు కుంభకర్ణునికి కొట్టాల, అది దృశ్యం. ఎంత ఆత్రం అంటే నాకు కుంభకర్ణుడు వచ్చే లోపల ఈ నాటకం చెప్పేటువంటి ముందుగా ఒక సూక్తి చెప్పేవాడు వస్తాడు. అంటే ముందు జరిగేటువంటి ఏమిటిని వచ్చి చెప్తాడు. ఈ ఆంజనేయ బొమ్మను దింపాలి ఆవిడ అట్లే పెట్టించారు ఈ చేత్తో. వాడు చెప్తుంటే వాడిని కొట్టి పెట్టేశారు. అప్పుడు తెర వేసి అక్కడ పెట్టి, అయ్యో ఇప్పుడు వీడిని ఎందుకు కొడతావు, నువ్వు కొట్టాల్సింది కుంభకర్ణుడు నేను కొట్టాలని. నాకేం తెలుసు, మీరు చెప్పలేదే, ఇప్పుడు వచ్చేవాడిని కొట్టమన్నారు, కొట్టేశాను అంతే. అవి నవ్వి చాలైపోయింది అందరికీ కూడా. అట్లా ఏమంటే కుంభకర్ణుడు అనుకోండి అని ఆ విధంగా స్టూల్ వేసి పైన నిలబెట్టారు నన్ను. నిలబెట్టి ఆ బొమ్మను ఇట్లా ఆడించాడు. బాగా ఆడించాను ఒక చేత్తోనే మాత్రం. ఇంకొక బొమ్మ ఇవ్వలే నాకు వాళ్ళు. మంచి పని అయినా చాలిక కింద దిగి ఆ ముందు తట్టు వెళ్ళి కూర్చోపోన్నారు. సరే కూర్చోను, అంతే నా పని. నేను కుంభకర్ణుని నువ్వు కొట్టావనైనా చాలు వెళ్ళిపోయి కుంభకర్ణుని కొట్టుకోకుండానే వెళ్ళాను. మనసులో నిలిచిపోయింది, కుంభకర్ణుడు నన్ను కొట్టలేదే ఎట్లా అని. అట్లా ఇంకొక రోజు వెళ్ళాను మళ్ళీ. ఏనైనా వచ్చాను, కుంభకర్ణుని కొట్టాలని వచ్చాను. లేదు నాయన, మమ్మల్ని అంతా బాగా కొట్టావు చాలు అన్నారు. అట్లా ఆ సన్నివేశం విచిత్రంగా ఉండినటువంటి సన్నివేశం అది. అట్లా పూర్వకాలంలో జరిగేది. రాత్రంతా రామాయణం జరిగేది. రాత్రంతా ఈ కృష్ణలీల తరంగణి జరిగేది. మొదటో కృష్ణ, రెండో కృష్ణ, మూడో కృష్ణ అని పెట్టేవారు. మొదటో కృష్ణ చిన్న కృష్ణ, మధ్యమ కృష్ణ, మూడో కృష్ణ, అట్లా పెద్ద కృష్ణ వరకు పెట్టేవారు. అట్లా రెండవ కృష్ణ రావాలా అంటే రెండో కృష్ణ వస్తున్నాడు ఇప్పుడు అని చెప్పి వెళ్తాడు వాడు, ఆ సూత్రధారుడు వచ్చి చెప్పడం. ఆ విధంగా కొన్ని అంతా ఈ రోజుకు నాకు అనిపిస్తుంది తోలుబొమ్మలాట. మనమంతా తోలుబొమ్మలయ్యాం. కొంతమంది బుద్ధివంతులు, చాలా బుద్ధివంతులు కీలుబొమ్మలయ్యాం. అంటే సూర్యుడి వెలుతులతోనే ఆడేటువంటి బొమ్మలు ఉన్నాయి. రీఛార్జ్ చేస్తే ఆడే బొమ్మలు ఉన్నాయి. కీ ఇస్తే ఆడే బొమ్మలు ఉన్నాయి. అట్లా ఈ బొమ్మలు, తోలు బొమ్మల మధ్యలో కీలు బొమ్మలు చేరుకొని నానా అవస్థ పడుతున్నాం మనం. అంటే నిజమైనటువంటి ఎవరు నొప్పిపడ్డాడో ఆ మధ్యలో వీడు చేరుకొని కీలుబొమ్మ, నొప్పి పడిన వాడిని తీసేసి తానే అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాడు. ఇది కీలుబొమ్మలాట. అటువంటి కీలుబొమ్మల వాళ్ళకి కానీ తోలుబొమ్మల వాళ్ళకి కానీ, కర్మ చేసుకున్నాం కానీ కర్మ చేయకపోయినటువంటి వాళ్ళకి కానీ, పాపం చేసిన వాళ్ళకి కానీ పాపం చేయలేదు కానీ ఎవరిని వదలదు కదా ఈ ఇప్పుడు వచ్చినటువంటి రోగం. వీడు పెద్దవాడు, వీడు పుణ్యాత్ముడు అనేది లేదు. సరైనటువంటి పద్ధతి ప్రకారంగా లేకపోతే, పూర్వం కూడా పద్ధతి పెట్టేవాళ్ళం కదా, ఎవరిని ముట్టుకోకూడదు, వస్తే బయట నుంచి తిరిగి వస్తే కాళ్ళు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా భోజనానికి. ఎవరు అనుసరిస్తున్నారు ఇప్పుడు? పూర్వకాలం చెప్తే తిట్టేవారు. ఇంకా పూర్వకాలంది పెట్టుకున్నారు మీరు పని లేక అని తిట్టేవారు. బూట్స్ కాళ్ళతోనే వెళ్ళి అదే చేత్తోనే వెళ్ళి తినటం, ఈ విధంగా చేయటంతో ఏమైపోయింది, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నోరు మూసుకొని చేయాల్సి వచ్చింది. నోరు మూసుకున్నారు, ఇప్పుడు చెయ్యి కడుక్కోవాలా, ఓ పద్ధతి, పాత పద్ధతిలాగా ఇప్పుడు వచ్చేసింది. దాన్ని అనుసరించక తప్పదు. అట్లీస్ట్ రోగాణువులు సావటానికైనా చేయాలి మనం. అవి చెప్పారో లేదో కానీ ఒక మనసుకి శుద్ధత అనేది, శుభ్రం అనేది, దాని పేరు మడుగు అంటాం. తప్పేముంది, వేరే పేరు మడుగు అని. ఆ మడుగు అంటే ఏం లేదు. ఆ మడుగు అనటానికి ఒక పాటలు కూడా పాడారు దాసులు, పెద్ద దాసులు అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళు ఉంటే తెలుసు, కరోనా ఉంటే వాళ్ళకి ఆ పాట పాడేవాళ్ళు కాదు. ఇప్పుడు మడి 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 ఎందు సాయి ఊరే అంతేమో పాడారు. సంతోషం, వాళ్ళకి నమస్కారం.
ఇప్పుడు ఏది పాడమని చెప్పండి చూస్తాం, అది చావటానికి చాలేదు, ఇప్పుడు పాడటానికి వెళ్ళలేదు. ఇప్పుడు అది పనికిరాదు, ఆ పాట అవుట్డేటెడ్ పాట. కానీ ఇప్పుడు దాని అర్థం ఇప్పుడు మళ్ళీ కావాల్సి వచ్చింది. అవుట్డేటెడ్ పాట ఇప్పుడు కావాల్సి వచ్చింది మళ్ళీ. ఇప్పుడు పాడుకుంటారు కావాలంటే. మొత్తానికి మనం ఏం తప్పు చేశామో, ఎందుకు మనం ఇట్లా అనుభవిస్తున్నామో, అందుకని స్వామీజీ అష్టాదశ పీఠాన్ని, ఈ పీఠాల యొక్క మహిమను, అపారమైంది, అమ్మవారి యొక్క దేవీ పురాణంలో కానీ, సప్తశతి పారాయణంలో కానీ, పురాణంలో కానీ ఈ అమ్మవారి యొక్క చరిత్ర చాలా పెద్దది. For more videos like this, subscribe Big TV channel.